హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఇవాళ మనతో పాటు ఒక యాక్టర్ ఉన్నారు, ఎవరో మరి అడిగి తెలుసుకుందాం. హాయ్ వర్షిత. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. మీరు? నేను బాగున్నాను. అయితే యాక్చువల్ గా అందరూ కన్నడ, బెంగళూరు అనగానే కన్నడ వైపు వెళ్తూ ఉంటారు. మీరేంటి ఇటు టాలీవుడ్ వైపు వచ్చారు? అంటే నాకు యాక్చువల్లీ మ్యారేజ్ అయింది. సో తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. సో నాకు ఆఫ్టర్ మ్యారేజ్ 2 kids అయ్యారు. ఇప్పుడు 2 kids ఉన్నారు. 2 kids ఉన్నారు. సో తర్వాత నాకు యాక్టింగ్, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. బేసిక్ గా ఏ డాన్స్ అంటే ఏం వెస్ట్రన్ నేర్చుకున్నాను. అప్పుడు మధ్యలో మానేసా. సో నాకు డాన్స్ అంటే ఇష్టం కదా. సో అలా ఒక యాక్టింగ్ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి మా హస్బెండ్ చెప్తే, ఓకే నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్నాను. యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసి, సో ఆడిషన్ ఇస్తూ అలా ఇస్తూ ఉంటే ఒక 1 year పట్టింది నాకు మూవీ ఫీల్డ్ లో ఎంటర్ అవ్వడానికి. సో నా ఫస్ట్ మూవీ హరుడు. ఓకే. ఒక మంచి క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఓకే. సో అలా నాకు వెళ్తూ ఉన్నా. సో రాజ్ తలూరి డైరెక్టర్ వాళ్ళు నన్ను పిలిచి ఛాన్స్ ఇచ్చారు, ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకాలనుకున్నా, ఇక్కడ దొరికింది. స్టార్టింగ్ ప్లాట్ఫామ్ అనేది మంచిగా ఉంటే మొత్తం అలా వెళ్తూ ఉంటుందని మనకు కూడా ఒక నమ్మకం. అవును. సో ఇక్కడ దొరికింది నాకు, థ్యాంక్స్ అని చెప్పుకోవడానికి సరికి. సో నేనైతే లాస్ట్ లిస్ట్ లో వెళ్ళాను, యాక్చువల్గా లాస్ట్ మినిట్ లో వెళ్ళాను. అయినా నాకు మంచిగా ఒక క్యారెక్టర్ ఇచ్చారు. భయం వేసింది. బేసిక్ గా నేను చాలా సాఫ్ట్. ఓకే. పోలీస్ ఆఫీసర్ ఇస్తే నేను చేస్తానా లేదా ఒక భయం ఉండే. బట్ ఓకే, బానే వచ్చింది. బెంగళూరు అమ్మాయికి తెలుగు అబ్బాయి ఎక్కడ కలిసారు? లవ్ మ్యారేజ్. అదే లవ్ మ్యారేజ్. ఎక్కడ మీట్ అయ్యారు? ఫస్ట్ మీటింగ్ అనేది ఒకటి ఉంటుంది. యాక్చువల్ గా నేను యానిమేషన్ చేశాను. ఆఫ్టర్ 10th నేను యానిమేషన్ కోర్స్ ఎంచుకున్నాను. సో అబ్బాయి కూడా అక్కడే పరిచయం అయ్యారు. సో ప్రపోజ్ చేశారు. సో ఓకేనా, నేను మంచి అబ్బాయి అని ఇంట్లో అంతా ఒప్పుకున్నారు. మ్యారేజ్ అయ్యి నేను హైదరాబాద్కి రావడం కొత్త, నాకంతా కొత్త. నాకు షిఫ్ట్ అయిపోయాం. ఓకే. యానిమేషన్ కోర్స్ అనగానే ఇప్పుడు అంతా కూడా చాలా డిమాండ్ ఉంది కోర్స్. అవును. మరి అటువైపు వెళ్లకుండా ఎందుకు సినిమాల వైపు వచ్చారు? యాక్చువల్లీ నాకు డాన్స్ అంటే ఇష్టం. మరి చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండే. బట్ మా పేరెంట్స్ కి భయం. ఓకే అలా వెళ్తే ఎలా, ఒక అమ్మాయే కదా, అందుకని వద్దు అనేవాళ్ళు. డాన్స్ నేర్చుకొని అక్కడికి ఆపేశాను. హస్బెండ్ కి ఒక రోజు చెప్పా, ఇలా నాకు ఇలా ఉంది అంటే, ఓకేలే చెయ్యి, నో ప్రాబ్లం అన్నారు. సో నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మెయిన్ గా హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక పెళ్ళైన ఉమెన్ కి. అందులో నేను చాలా లక్కీ. మీరు చాలా లక్కీ. అందులో కిడ్స్ ఉన్నారు మీకు. ఈ కిడ్స్ మీరు షూటింగ్ లో ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చారు, ఎవరు కేర్ చేస్తారు? పిల్లలు మదర్ వస్తారు. మా మమ్మీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అందులో ఏదైనా ఉంటే వచ్చేస్తారు, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మా హస్బెండ్, తను కూడా చూసుకుంటారు. ఏం చేస్తారు మీ హస్బెండ్? యానిమేషన్ కంటెంట్ చేస్తున్నారు. ఇప్పుడు హరుడు మూవీ ఉంది, ఇంకా ఏమేమి మూవీస్ ఉన్నాయి? హరుడు ఆఫ్టర్ నేను ఆడిషన్స్ ఇచ్చాను కొన్ని మూవీస్ కి, సెలెక్ట్ అయితే ఇంకా ఇది నాకు ఒక మంచి ప్లాట్ఫామ్. అంటే హరుడు అనేది ఇది రిలీజ్ అయ్యాక నాకు మంచి మంచి రోల్స్ దొరుకుతుంది అని గట్టిగా నమ్ముతున్నా. ఇంకేం మూవీస్ చేశారు కదా? చేసా. ఆ మూవీస్ పేరు? అది నమో అని ఒక స్మాల్ ట్రైబల్ క్యారెక్టర్ చేసా. ట్రైబల్ క్యారెక్టర్. దాని తర్వాత కంపెనీ ఆర్టిస్ట్ గా కొన్ని మూవీస్ చేసా. సో హరుడు కూడా చేశారు, హిట్ చేశాను. జస్ట్ ఒక సాంగ్ లో ఒక సీన్, ఏదో ఒకటి మంచి హిట్ సినిమా, నిజంగానే హిట్ అయింది కాబట్టి చెప్పుకోవచ్చు, మీరు చెప్పుకోవచ్చు. అండ్ వీడిటి వల్ల కూడా లైక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే వెళ్ళాను. సో నాకైతే హరుడు ఒక టర్నింగ్ పాయింట్. నేనైతే వెయిటింగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందని. రిలీజ్ అయితే నాకైతే మంచి టర్నింగ్ పాయింట్ దొరుకుతుంది హరుడు వల్ల. అంటే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టగానే ఏమనిపించింది? ఏంటి చుట్టూ జనం, కెమెరాలు, హడావిడి, అందులో ఇది మీది పోలీస్ క్యారెక్టర్. అవును, అది కూడా కొంచెం డిఫరెంట్ అయిన క్యారెక్టర్. స్టార్టింగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ డే షూటింగ్ లొకేషన్ లో మీ ఏంటంటారు ఒపీనియన్ ఎట్లా అనిపించింది? అంటే నాకు ఫస్ట్ వచ్చి నమో, బట్ అది చిన్న క్యారెక్టర్, జస్ట్ ఒక 3 second 5 second ఉంటా.
బట్ హరుడులో నాకు వెంకట్ సార్ తో డైలాగ్ ఇచ్చేసారు. వెంకట్ సార్ తో ఉన్నాయి. ఓకే. డైలాగ్ ఇచ్చేసారు. అమ్మో పెద్ద స్టార్, నర్వస్ అయ్యాను చాలా, చాలా భయపడ్డా. ఆయన అప్పటికే చాలా సినిమాలు చేసేసారు. చాలా అసలు సార్ ముందర ఎలా తిడతారేమో ఏమైనా ఎట్లా అని అనుకుంటే ఓకే కూల్ చెయ్యి అన్నారు. 2-3 టేక్స్ తీసుకున్నా తిడతారే అన్ని అనుకుంటే బట్ చాలా కూల్ పర్సన్ వెంకట్ సార్. ఇప్పటికి చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో అలా నాకు ఇంకా భయం పోయింది, ఫియర్ పోయింది నాకు. అందులో మా డైరెక్టర్ అయితే చిన్నది కూడా చెప్తారు నాకు. ఎలా అంటే లైక్ మాకు ఫ్యామిలీలా అయిపోయారు రాజ్ సార్. నిజంగా కొత్త వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేయిస్తున్నారు. చాలా మంచి వ్యక్తి. ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళ సపోర్ట్ అనేది చాలా అవసరం ఉంటుంది. నన్ను ఎక్స్పీరియన్స్ ఏమీ అడగలేదు, జస్ట్ ఆడిషన్ తీసుకుని సెలెక్ట్ చేసేసారు. ఆడిషన్ లో ఏం చేసావు వర్షిత? అంటే సరే ఇచ్చారు నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, ఇది చేయమన్నారు. ఫస్ట్ టైం నర్వస్ అయ్యా, సెకండ్ టైం ఆయన ఇలా కాదమ్మా ఇలా అని చెప్పి చేయించారు. సో నాకు గురువుగా కూడా అంతే కదా, ఫస్ట్ ఇది చేసినప్పుడు అది ఎప్పటికీ బెస్ట్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది, ఇట్లా చెప్పుకుంటే చాలా మంది ఛాన్సెస్ రావు అంటారు సినీ పరిశ్రమలో. ఎంత మరి నువ్వు పబ్లిక్ గా చెప్పేస్తున్నావు కదా, ఎందుకు అంత ఓపెన్ గా? లేదండి, నాకు నచ్చదు అలా దాచిపెట్టడం నచ్చదు. చాలా మంది చెప్పినా నేను చెప్పుకుంటా. నాకు ఆఫర్ రాకపోయినా పర్లా, వచ్చినా పర్లా, నేనేముందో నిజం. కానీ మిమ్మల్ని చూస్తే పెళ్ళి అవ్వలేదని అనుకుంటారు ఎవరైనా. ఇంకా 2 పిల్లలు ఉన్నారు వెళ్ళేసరికి నాకే షాక్ అయింది. చాలా మంది అలాగే అంటారు. ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే స్పెషల్ డైట్ ఏమైనా ఉంటుందా, వర్కౌట్స్ చేస్తారా, ఎట్లా? నిజం చెప్పాలంటే ఏం చేయను, నేను ఫుడ్ బాగా తింటారు. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అని ఏం లేదు. కర్ణాటకలో నాకు యాక్చువల్లీ దొన్నె బిర్యానీ అంటే చాలా ఇష్టం. కర్ణాటక. ఇక్కడికి వచ్చాక హైదరాబాదీ బిర్యానీ. ఎక్కడైనా బిర్యానీ తప్పదు, బిర్యానీ ఫేవరెట్. బిర్యానీ ఫ్రీరాలు అయితే. సో అలా దాచిపెట్టడం ఇష్టం ఉండదు, ఓపెన్ గా చెప్పేస్తా నాకు పెళ్ళయింది ఇలా. అంటే చదువు స్టడీస్ అంతా ఎక్కడ? అక్కడ బెంగళూరులో? మొత్తం బెంగళూరే, నేను పుట్టి పెరిగిందంతా మొత్తం బెంగళూరు. బెంగళూరులో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కన్నడ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. కాంతారా, అవును, ఇంకా మంచి మంచి సినిమాస్ వస్తున్నాయి. అటువైపు కూడా ట్రై చేసే ఛాన్సెస్ ఉంటాయా, ఎట్లా? వస్తే తప్పకుండా చేస్తా, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మదర్ టంగ్ కూడా నాకు ఈజీ అయిపోతుంది. అక్కడి నుంచి ఎంతో మంది మంచి మంచి యాక్టర్స్, అనుష్క గారు కానివ్వండి, సౌందర్య గారు కానివ్వండి, అవును, చాలా మంచి యాక్టర్స్ వస్తూ ఉంటారు ఇటు టాలీవుడ్ కి. ఇప్పుడు రష్మిక గారు చెప్పుకోవాలని చాలా మంది ఉన్నారు. చాలా స్టార్ హీరోయిన్స్ అంతా కూడా ఎక్కువగా బెంగళూరు నుంచి వస్తూ ఉంటారు. ట్రై చేయలేదు, ట్రై చేస్తే వస్తుందేమో ఒక కాన్ఫిడెన్స్. చేయాలి. ఇప్పుడు యాక్టింగ్ చేసినప్పుడు మనం ఇంకా బెటర్ గా చేయాలి అనిపించిందా ఎప్పుడైనా? అనిపించింది. నన్ను నేను చూసుకున్నప్పుడు స్క్రీన్ మీద ఇంకా బాగా చేస్తే బాగుండేది. ఫస్ట్ మూవీకి అలా అనిపించింది. ఆఫ్టర్ దట్ హరుడులో కూడా కొన్ని అనిపించింది. నేర్చుకోవాల్సింది ఉంటాయి ఏదో ఒకటి, ఇంకా మంచిగా చెయ్యాలని అనిపిస్తుంది. అంటే డబ్బింగ్ స్టార్ట్ చేశారు. నిన్న చూస్తే ఆలీ గారితో కూడా అయినట్టుగా మీ డైరెక్టర్ రాజ్ తాలూరి గారు పెట్టారనమాట స్టేటస్ చూసాను నేను. మరి మీ డబ్బింగ్ మీరు ఓన్ గా చెప్పుకున్నారా, ఎవరైనా చెప్పారా? యాక్చువల్లీ నా డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పేశారు. అయిపోయిందా? పార్ట్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది తెలంగాణ స్లాంగ్ లో ఉంటుంది నాది, కొంచెం నా రఫ్ టౌన్ లేదు నాది తెలంగాణ స్లాంగ్. బట్ ఇచ్చాము, సెట్ అవ్వలేదు, పర్లేదు, నో ప్రాబ్లం, వేరే వాళ్ళు ఇచ్చారు. అది అంటే నువ్వు ఫేవరెట్ గా, అంటే నాకు ఈ రోల్ కావాలి, ఈ యాక్టర్ తో చెయ్యాలి, అట్లా ఏమైనా ఉందా డ్రీమ్ అనేది? అలా ఏం లేదు, నాకు ఒక మంచి రోల్ పడాలి, జనాల్లోకి వెళ్ళాలి నేను అని ఉంది. అది ఎవరైనా కోరుకుంటారు హర్షిత. ఫస్ట్ జనాల్లోకి వెళ్ళాలి. బేసిక్ గా నాకు ఫేవరెట్ యాక్టర్ అని ఏం లేదు, నాకు బేసిక్ గా మహేష్ బాబు సార్ అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ యాక్టర్. బట్ నాకు ఒక మంచి ఏది దొరికినా పర్లా, నాకు ఒక మంచి క్యారెక్టర్. కన్నడ బెంగళూరు అనగానే అందరికి గుర్తొచ్చేది పునీత్ రాజ్ కుమార్ సార్. అవును, సార్ లేని లోటు ఎవరు తీర్చలేరు. తర్వాత వాళ్ళ అన్నయ్య ఉన్నారు కదా, ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు కన్నడలో ఎవరు నచ్చిన హీరో గాని? నాకు యాక్చువల్లీ పునీత్ రాజ్ కుమార్ సార్, మరి యష్ సార్ అంటే చాలా ఇష్టం. యష్ సార్ కూడా. ఓకే. రాఖీ బాయ్? అవును, రాఖీ బాయ్. నేను ముందు నుంచి చూస్తున్నా, అసలు అన్ని మూవీస్ చూస్తాను వాళ్ళది.
బట్ పునీత్ రాజ్ కుమార్ అంటే చాలా ఇష్టం. ఆయన డాన్స్ బాగా చేస్తారు. సో డాన్స్ బాగా చేస్తారు, ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు, ఎంతో మందికి హెల్ప్ చేశారు, సోషల్ సర్వీస్ ఎక్కువగా ఆయన. ఈ సందర్భంగా తలుచుకోవడం మాకు కూడా గౌరవంగా అనిపిస్తుంది. బాగా చేస్తుంది చాలా. కన్నడ బాగా వస్తుందా వర్షిత? చాలా బాగా మాట్లాడు. ఏమైనా డైలాగ్ చెప్తావా మా కోసం? కన్నడనా? కన్నడ కాదు, తెలుగులో హరుడులో చేస్తుంది. హరుడులోనా? అంత గుర్తులేదు, కొన్ని చిన్న చిన్నవే ఉంటాయి, బట్ అక్కడికప్పుడు రాసిచ్చారు కొన్ని డైలాగ్స్ అయితే, స్పాట్ లో రాసిచ్చారు కొన్ని. అయితే భయపడ్డాను నేను అసలు, స్క్రిప్ట్ పంపిస్తేనే అవును ప్రాక్టీస్ చేసి. బట్ ఏం కాదు, టైం తీసుకో, 5 minutes చెప్పేయగలవు, చేస్తావు. ఎన్ని రోజులు ఉంది క్యారెక్టర్ అనేది? ఎన్ని రోజులు ఇచ్చారు? ఎన్ని రోజులు షూట్ చేశారు? మూవీలో ఎంతసేపు ఉంటుంది? నాది మూవీలో లెంతీ క్యారెక్టర్, బానే ఉంటుంది. ఒక 35 days చేసింటాను నేను. వావ్, 35 days అంటే మామూలు విషయం కాదు. 30 days 35 days. ఎక్కడ చేశారు, షూట్ చేశారు? ఇది ఎంత షూట్ చాలా ప్లేస్ లో జరిగింది. యాక్చువల్లీ BHL లో ఎక్కువైంది, నేను ఉండే చోట ఎక్కువ నాకు కంఫర్టబుల్ అయిపోయింది. గోవా, ముంబై వెళ్ళారా? లేదు, గోవాకి నేను జస్ట్ అలా వెళ్ళాను. ముంబై, గోవాలో వచ్చేసి సర్ది ఉండేది, వెంకట్ సార్ సీన్స్ ఉండేది. సో ఇన్ని ప్లేస్ లో చేశారు, చాలా బాగా వచ్చింది. సాంగ్స్ అయినా, సాంగ్స్ కూడా. హిట్ మూవీలో ఏంటి అసలు క్యారెక్టర్ ఏం చేశారు? అంటే సాంగ్ లో హీరోయిన్ తో ఒక చిన్న సీన్ ఉంటుంది. ఓకే, హీరో గారితో జస్ట్. నానిని చూసారా? చూసా. మాట్లాడారా? మాట్లాడాను. ఎట్లా అనిపించింది? బాగా మాట్లాడారా? సార్ రిసీవింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంటుంది. ఆయనే మాట్లాడిచ్చారు మమ్మల్ని. నానిగారే? ఓకే స్టార్ట్ చేద్దామా, అయి మీ పేరేంటి మాట్లాడారు. అనుకున్నా చాలా కూల్ గా ఉంటారని అనుకున్నా, అంత కూల్ గా ఉంటారు. వెంకట్ గారు ఎట్లా ఉంటారు మరి సెట్ లో? అసలు సార్ అయితే మాకు ఇప్పుడు అసలు స్టార్టింగ్ లో భయం ఉండేది సార్ అంటే, అసలు కొంచెం కూడా లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నా పేరుని ఎంత బాగా పిలుస్తారు. అవునా? చాలా బాగా పిలుస్తారు, వర్షిత అని. ఓకే, గుర్తిస్తారు, ఒక్కొక్కరిని చిన్న పర్సన్ ని గుర్తు పెట్టుకుంటారు చాలా బాగా. రేర్ ఈ టైంలో అలా గుర్తు పెట్టుకోవడం కూడా. పెట్టుకొని ఎన్ని మన గ్యాప్ వచ్చినా కూడా అంతే, కలిస్తే మళ్ళా మాట్లాడతారు సార్, చాలా బాగా మాట్లాడతారు, గుర్తు పెట్టుకుని మాట్లాడిస్తారు అందరినీ. హరుడ్లో అంటే పోలీస్ క్యారెక్టర్ అన్నావు కదా, నీతో పాటు ఎవరెవరు చేశారు? ఇంకా చాలా మంది ఉన్నారా? నీ క్యారెక్టరే డిజైన్ చేశారా స్పెషల్ గా? ఎట్లాగా? నా క్యారెక్టర్ డిజైన్ అంటే, సో నాతో ఏం ఎక్కువ మంది లేరు, సార్ కి సపోర్టింగ్ రోల్ లాగా కూడా వెంకట్ సార్ అలా. కానీ ఆయన పోలీస్ డ్రెస్ వేయగానే ఆయన ఫిజిక్ అది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సార్ ఫీల్డ్ లో ఉన్నారు, ఇప్పటికీ అట్లాగే అదే గ్లామర్ ఉన్నారు. అదే మాకు ఒక్కొక్కసారి అడుగుదాం అనిపిస్తుంది. మేము అన్నయ్య మూవీలో చూసాం, అప్పటి నుంచి అలానే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఫిట్ గా ఉన్నారు. అవును, ఎలా సాధ్యమో తెలీదు. సో సార్ డయట్ సీక్రెట్స్ అంతా అడుగుదామంటే ఇంకా ఏం, చాలా అలా కూల్ గా ఉంటారు. అంటే నీ కో యాక్టర్స్ అనే వాళ్ళు, నువ్వు చేసావు 2-3 మూవీస్, ఎలా అనిపించింది? వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవుతున్నావా, లేకపోతే ఇబ్బంది పడే ఏమైనా కొంచెం జరిగినాయి ఆ సంఘటనలు? అవి లేదు, ఏం లేదా, ఇప్పటి వరకు ఏది అలా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. నాకు మంచిగానే ఉంది, ఫీల్డ్ బానే ఉంది అలా. ఓకే, కూల్ గా. ఒకవేళ ఫీల్డ్ లేదు, సినిమాలో ఆఫర్స్ రావట్లేదు, వర్షిత మళ్ళీ యానిమేషన్ వైపు వెళ్తుందా ఏంటి? నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఎట్లా డిజైన్ చేసుకుంటుంది? లేదండి, సినిమా వదిలేసి వెళ్ళే ఛాన్సే లేదు. ఓకే, సినిమాలే. మా డైరెక్ట్ ఒక్కటే మాట అనేవాళ్ళు, ఒక్కసారి అడుగు పెట్టావు మంచిగా అవుతుంది, చేస్తావు, వెనక్కి అనేది అడుగు పెట్టకూడదని కూడా అంటూ ఉంటారు ఆయన. మా హస్బెండ్ కూడా అందులో ఎక్కువ, ఏదైతే అది అవుతుంది, అడుగెనగా మాత్రం తీసుకోవద్దు, ట్రై చేస్తే మంచిగా ఉంటే వస్తుంది ఛాన్స్ అని. పిల్లలు ఎంత చిన్న పిల్లల? 7 years పాపకి, 8.5 బాబుకి. ఓకే, స్కూల్ కి వెళ్ళిపోతున్నారు అయితే? వెళ్తున్నారు. స్కూల్ కి వెళ్తే ప్రాబ్లం లేదు, హాఫ్ టైం మొత్తం స్కూల్లో ఉంటారు. సో మరి ఎలా అనిపిస్తుంది టాలీవుడ్ కి వచ్చావు? ఎలా అనిపిస్తుంది టాలీవుడ్ పరిశ్రమ అనేది? ఎలా ఉంది? బానే అనిపిస్తుంది నాకు. అంటే
ఇంకా తెలుగు బాగా నేర్చుకోవాలి అని కూడా అనిపిస్తుంది. పర్వాలేదు, బాగానే మాట్లాడుతున్నారు ప్రెసెంట్ అయితే. కొన్ని స్లాంగ్ ఇక్కడ హైదరాబాద్ స్లాంగ్ కూడా నేర్చుకోవాలి. ఓకే, అవి కొన్ని క్యారెక్టర్స్ కోసం స్పెషల్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. demand ఉంటుంది. కన్నడ వచ్చు, ఇంగ్లీష్ వస్తుంది, హిందీ అంత రాదు. రాదా? హిందీ రాదు, నేర్చుకోవాలన్నా కూడా రావట్లే అంతగా. అంటే ఇంకా ఇదేనా, లేదంటే సింగింగ్ అట్లా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా నేర్చుకోవాలి? ఇది వదిలితే డాన్స్, యాక్టింగ్ అంతే. డాన్స్, యాక్టింగ్. ఓకే, మరి టాలీవుడ్ లోకి వచ్చావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకున్న ఇప్పటి వరకు నటించిన సినిమాల పరంగా కానీ, ఎక్స్పీరియన్స్ నువ్వు చేసినవి కానీ, ఎవరికి అంటే మా ప్రేక్షకులకి ఎలా ఉంది పరిశ్రమ అనేది? యాక్చువల్లీ తెలుగు వాళ్ళు చాలా మంచోళ్ళు, ఎవరినైనా వెల్కమ్ చేస్తారు ప్రేమగా. ఓకే వీళ్ళు కన్నడ కదా ఎందుకు ఇవ్వాలి ఆఫర్ అని అట్లుండదు, అందరినూ వెల్కమ్ చేస్తారు. అలాగే నన్ను కూడా వెల్కమ్ చేయండి అని కోరుకుంటున్నావు. ఓకే వర్షిత, ఇంకా నీకు మంచి మంచి సినిమా ఆఫర్లు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి దాత్రి టీవీ.